My name is Somacharam Naidu, GK and Current Affairs Faculty, విజయనగరం. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం భారత రైల్వే వ్యవస్థ, ఇండియన్ రైల్వేస్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీకి చాలా ఉపయోగపడుతుంది భారత రైల్వే వ్యవస్థ. చూద్దాం. మరి భారత రైల్వే వ్యవస్థ, భారత రైల్వే వ్యవస్థ, ఇండియన్ రైల్వేస్. ఒకసారి చూడండి సార్, భారత రైల్వే వ్యవస్థ అనగానే భారతదేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగస్తులు కలిగిన సంస్థ ఏదంటే భారత రైల్వే వ్యవస్థ. భారతదేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగస్తులు కలిగిన సంస్థ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కలిగిన సంస్థ ఏదంటే భారత రైల్వే వ్యవస్థ. మరి భారతదేశంలోని రైల్వే జోన్స్, భారతదేశంలోని రైల్వే జోన్స్ ఎన్ని కలవు అంటే 18 కలవు. ఇది ఇండియా. మన భారతదేశంలోని 18 రైల్వే జోన్స్ కలవు. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగిన మన భారతదేశంలో 18 రైల్వే జోన్స్ కలవని మనం గమనించాలి సార్. అదేవిధంగా రైల్వే బోర్డ్స్, మన భారతదేశంలో రైల్వే బోర్డ్స్ 21 రైల్వే బోర్డ్స్ కలవు. 21 రైల్వే బోర్డ్స్ కలవు. రైల్వే డివిజన్స్, రైల్వే డివిజన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 70 ఉన్నాయి. రైల్వే డివిజన్స్ 70 కలవు. మరి అదేవిధంగా మన భారతదేశంలోని ప్రతిరోజు కూడా 19,000కి పైగా ట్రైన్లు నడుస్తున్నాయని మనం గమనించాలి సార్. ఇప్పుడు జనరల్గా భారతదేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగస్తులు కలిగిన సంస్థ ఏదంటే ఇండియన్ రైల్వేస్ అన్నాం. మనకు రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది సార్ అంటే లక్నోలో ఉంది సార్. వెరీ 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 ఇంపార్టెంట్. రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే లక్నో. ది మోస్ట్ ఇంపార్టెంట్. లక్నోలోని రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కలదు. మరి రైల్వే కమిషనర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో, ఇదే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఉంది సార్. అలహాబాద్లోనే ఉంది రైల్వే కమిషనర్ ప్రధాన కార్యాలయం. మరి రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బోర్డు ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. రైల్వే శిక్షణ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే రైల్వే శిక్షణ ప్రధాన కార్యాలయం గుజరాత్లో ఉంది. వడోదరలో ఉంది. ఓకేనా. రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఇన్ వడోదర. రైల్వే బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అదేవిధంగా రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో కలదు. రైల్వే కమిషనర్ ప్రధాన కార్యాలయం అలహాబాద్లో కలదని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచ రైల్వే వ్యవస్థలో భారత రైల్వే వ్యవస్థ ఏ స్థానంలో ఉంది? ఒకసారి మనం గమనిస్తే ప్రపంచ రైల్వే వ్యవస్థలో భారత రైల్వే వ్యవస్థ ఏ స్థానంలో ఉంది? ప్రపంచ రైల్వే వ్యవస్థ, భారత రైల్వే వ్యవస్థ ఏ స్థానంలో ఉందో ఒకసారి చూద్దాం సార్. ప్రపంచ రైల్వే వ్యవస్థలో భారత రైల్వే వ్యవస్థ స్థానం ఎన్నో స్థానం అంటే 4వ స్థానం. ప్రపంచ రైల్వే వ్యవస్థలోని భారత రైల్వే వ్యవస్థ యొక్క స్థానం ఎన్నో స్థానం అంటే 4వ స్థానం అని మనం గమనించాలి. మరి దీని కోడ్ ఏంటి సార్ అంటే అరచేయి. ఇది ఆ అంటే అమెరికా, రా అంటే రష్యా, చా అంటే చైనా, ఈ అంటే ఇండియా. మరి ఇది 2024 డేటా ప్రకారం మనం మాట్లాడుతున్నాం. 2025 ప్రకారం ప్రపంచ రైల్వే వ్యవస్థలో భారత్ ఏ స్థానంలో ఉందంటే 4వ స్థానంలో ఉంది. బట్ ఈ రెండు చేంజ్ అయ్యాయి సార్. కాబట్టి 2025 ప్రకారం మనం మాట్లాడుకుంటే ప్రపంచ రైల్వే వ్యవస్థలో భారత రైల్వే వ్యవస్థ 4వ స్థానంలో ఉంది. బట్ 1వ స్థానంలో అమెరికా ఉంది. మరి 2వ స్థానంలోని చైనా వెళ్ళింది 2వ స్థానానికి. 3వ స్థానానికి చైనా, 3వ స్థానానికి రష్యా వెళ్ళింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ రైల్వే వ్యవస్థలో భారత రైల్వే వ్యవస్థ యొక్క స్థానం 4వ స్థానం. 1వ స్థానం ఏదంటే అమెరికా, 2వ స్థానం ఏదంటే చైనా, 3వ స్థానం ఏదంటే రష్యా. ఈ రెండు చేంజ్ అయ్యాయి 2025 ప్రకారం మనం మాట్లాడుతున్నాం. అలా కాకుండా ప్రపంచ ఎలక్ట్రానిక్ రైల్వే మార్గాల విస్తీర్ణంలో
భారతదేశం యొక్క ఎలక్ట్రానిక్ రైలు మార్గాల విస్తీర్ణం యొక్క స్థానం ఎన్నో స్థానం అంటే రెండవ స్థానం అని మనం గమనించాలి. ప్రపంచ ఎలక్ట్రానిక్ రైల్వే మార్గాల విస్తీర్ణంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానం ఏంటి సార్ అంటే చైనా అని మనం గమనించాలి. రెండో స్థానం ఏంటి సార్ అంటే భారత్. రెండో స్థానం ఏదంటే భారత్. మూడో స్థానం ఏదంటే రష్యా అని మనం గమనించాలి. ప్రపంచ ఎలక్ట్రానిక్ రైల్వే మార్గంలో భారతదేశం అనేది రెండో స్థానంలో ఉంటే ప్రపంచ రైల్వే వ్యవస్థలో భారతదేశం అనేది నాలుగో స్థానంలో కలదని మనం గమనించాలి. అదేవిధంగా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే రైల్వే. ఈ రైల్వే పరంగా ఏంటి సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే రైల్వే బోర్డు అని చెప్పి ఆ రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అన్నాం. మరి రైల్వే బోర్డుకు ప్రస్తుత చైర్మన్ ఎవరు? రైల్వే బోర్డు యొక్క ప్రస్తుత చైర్మన్ సతీష్ కుమార్ రైల్వే బోర్డు ప్రస్తుత చైర్మన్. మరి రైల్వే బోర్డు యొక్క మొదటి చైర్మన్ ఎఫ్సి బద్వార్ మొదటి చైర్మన్. మరి రైల్వే బోర్డుకి మొదటి మహిళా చైర్మన్ ఎవరు సార్ అంటే రైల్వే బోర్డుకి మొదటి మహిళా చైర్మన్ జయవర్మ సిన్హా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, జయవర్మ సిన్హాని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే భారతదేశానికి మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి ఎవరు? భారతదేశానికి మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి జాన్ మథాయ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. జాన్ మథాయ్ భారతదేశానికి మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి. మరి భారతదేశానికి ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి ఎవరు సార్ అంటే అశ్విని వైష్ణవ్. ఎవరంటే అశ్విని వైష్ణవ్ అనేవాడు భారతదేశానికి ప్రస్తుత రైల్వే శాఖ మంత్రిగా ఈయన పనిచేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా తీసుకుంటే భారతదేశంలోని 18 రైల్వే జోన్స్ ఉన్నాయని మనం మాట్లాడాం. భారతదేశంలోని 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. మరి 18 రైల్వే జోన్స్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి మనం చూద్దాం సార్ మ్యాప్లో. ఇప్పుడు జనరల్గా ఈ 18 రైల్వే జోన్స్ 18వ రైల్వే జోన్ మన విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దేశంలో మొట్టమొదటి రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే 1951 ఏప్రిల్ 14 అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే దక్షిణ రైల్వే జోన్ తమిళనాడులో ఉంది. మద్రాస్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ రైల్వే జోన్. మరి ఇలాగ మనం ఏ రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయని ఒకసారి మన మ్యాప్ పరంగా మనం చూస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి సార్, ఈ విధంగా ఇది మధ్యప్రదేశ్, ఇది మహారాష్ట్ర. ఈ విధంగా మనం మ్యాప్లోని మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కాబట్టి ఒకసారి మన మ్యాప్ పరంగా తీసుకుంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అన్నాం. ఇప్పుడు లైన్ అనేది ఈ విధంగా మహారాష్ట్ర మీదలే లైన్ అంటే లైట్గా మధ్యప్రదేశ్ టచ్ చేసింది. ఈ విధంగా లైన్ తీసుకుంటూ డైరెక్ట్గా ఇదిగోండి సార్, ఇదంతా వెస్ట్ బెంగాల్ రీజియన్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ ఇది ఢిల్లీ. ఈ ఢిల్లీ నుంచి మనం ఈ విధంగా స్ట్రైట్గా తీసుకుంటే ఒక లైన్ అంటే ఎక్స్ఎక్సము వైఎక్స్ఎం మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈజీగా 4 రైల్వే జోన్స్ మనం ఇండికేట్ చేయొచ్చు. తూర్పు రైల్వే జోన్ అనగానే ఈ లైన్ చూడండి సార్, ఎక్కడ ఉంది రీజియన్ వెస్ట్ బెంగాల్. తూర్పు రైల్వే జోన్ ఎక్కడ ఉంది సార్ అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది, కలకత్తా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. తూర్పు దిక్కున ఉన్న చివరి రాష్ట్రమే వెస్ట్ బెంగాల్, దాని డౌన్లో ఉన్నది ఒడిశా. కాబట్టి తూర్పు రైల్వే జోన్ వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇటువైపు రండి సార్, వెస్ట్రన్ రైల్వే జోన్. పశ్చిమ రైల్వే జోన్ అంటే మనం తీసుకున్న లైను చూడండి సార్, ఎగ్జాక్ట్లీ మనం తీసుకున్న లైన్ పశ్చిమ రైల్వే జోన్ అన్నాం. పశ్చిమ రైల్వే జోను ఎక్కడ సార్ అంటే ఇది మహారాష్ట్ర. ఎక్కడ సార్ అంటే మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రని మనం ఇది మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలోని పశ్చిమ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ సార్? ముంబైలో ఏర్పాటు చేశారు. ఎక్కడ సార్ అంటే ముంబైలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే లైన్ తీసుకోండి, పశ్చిమ దిక్కున ఉన్న రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఒకటోది గుజరాత్, రెండవది మహారాష్ట్ర. ప్యూర్గా ఉన్న తీసుకుంటే గుజరాత్లో పూర్తిగా రైల్వే జోన్ లేదు సార్, కాబట్టి మహారాష్ట్రలో రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ఎక్కడ సార్? ముంబైలో ఏర్పాటు చేశారు. మరి ముంబైలో ఎక్కడ సార్ అంటే పశ్చిమ అంటే చివరి దిక్కు. చివరిన మనకి ఏదైనా సరే గేట్ ఉంటుంది, ఒక చర్చి కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఏది తీసుకుని సరే అది మనకి చివరిన గేటు, ఎంట్రన్స్ గేట్ అవుద్ది. అటు నుంచి చూస్తే చివరిన గేటు, కాబట్టి చివరిన గేట్ ఉంటుంది.
అటు నుంచి వస్తే చివర, ఇటు నుంచి వస్తే ఎంట్రన్స్. ఏదైనా గేట్ ఉంటుంది, ఎంట్రన్స్ అవ్వచ్చు, చివర అవ్వచ్చు. అందుకే ముంబైలో ఎక్కడ సార్ అంటే చర్చి గేట్ అని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పశ్చిమ రైల్వే జోన్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర, ముంబై. చివరిన గేట్ ఉంటుంది కూడా చర్చి గేటు. ఇప్పుడు మధ్య రైల్వే జోన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ లైన్ మనం తీసుకున్నాం, ఈ లైన్ ఈ స్టేట్లో ఉంది. ఈ లైన్ అనేది చూడు, మధ్యప్రదేశ్ని లైట్గా టచ్ చేసింది, రిమైనింగ్ అంతా గ్రీన్లో వెళ్ళింది లైన్. ఇక్కడ మధ్య రైల్వే జోన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ మధ్య రైల్వే జోన్ కూడా మహారాష్ట్రలో ఎవరికి ప్రయారిటీ ఇచ్చారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముంబైకి ప్రయారిటీ ఇచ్చింది. ముంబైలో ఎక్కడ సార్ అంటే సిఎస్టి, ఛత్రపతి శివాజీ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేశారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్షన్ బట్టి మనం చెప్పవచ్చు. ఈస్టర్న్ డైరెక్షన్ అనగానే తూర్పు రైల్వే జోన్, ప్యూర్గా ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కాబట్టి కలకత్తా. ఇటువైపు వస్తే పశ్చిమ రైల్వే జోన్, పశ్చిమ అనగానే ప్యూర్గా 2 రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్ని ఎలిమినేట్ చేసేయాలి, పూర్తిగా రైల్వే జోన్స్ లేవు. ఇక్కడ ఈ మహారాష్ట్రలో మాత్రమే జోన్ ఏర్పాటు చేసింది. పెద్ద స్టేటు, ఎందుకంటే ముంబై అనగానే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై కాబట్టి. అదేవిధంగా సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అని ముంబైని పిలుస్తాము. అదేవిధంగా గేట్ వే ఆఫ్ ఇండియా అని ముంబైని పిలుస్తాము. భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని, ఒక పెద్ద సిటీ కాబట్టి అందుకే గోస్ టు ప్రియారిటీ ఇండియన్ రైల్వే వీళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. అందుకే సార్ ఈ లైన్ చూసుకోవాలి మనం. ఇక్కడ సెంట్రల్ రైల్వే అనగానే గ్రీన్లో ఉంది కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఇండికేషన్. నెక్స్ట్ వన్ ఇటువైపు తీసుకుంటే దక్షిణ రైల్వే జోన్. సార్ దక్షిణ రైల్వే జోన్ అంటే దక్షిణ దిక్కున ఉన్న చివరి రాష్ట్రం ఏది? తమిళనాడు. ఇక్కడ దక్షిణ రైల్వే జోన్ తమిళనాడులో ఏర్పాటు చేశారు, చెన్నై కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి, చివరి రాష్ట్రం. అందుకే దక్షిణ దిక్కున ఉన్న చివరి రాష్ట్రం ఏదంటే తమిళనాడు. దక్షిణ దిక్కున ఉన్న చివరి నగరం ఏదంటే కన్యాకుమారి. 3 సముద్రాలు కూడా దాన్ని తాకుతాయి కాబట్టి. దక్షిణ రైల్వే జోన్ అంటే చివరి రాష్ట్రం, అది తమిళనాడు, చెన్నై. మరి ఉత్తర రైల్వే జోన్ ఎక్కడ సార్ అంటే ఈ రీజియన్ మొత్తం ఎక్కడ కూడా రైల్వే జోన్ ఏర్పాటు చేయలేదు సార్. ఆ రీజియన్ మొత్తం ఏర్పాటు చేయలేదు. అంటే ఢిల్లీ అవుట్ సైడ్, ఢిల్లీకి పైన ఎక్కడ ఏర్పాటు చేయలేదు, ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఇది ఇండియన్ గేట్ ఢిల్లీ కాబట్టి ఇండియన్ గేట్ అని పిలుస్తాం ఢిల్లీని. ఇక్కడ గేట్ క్లోజ్, అవతల జోన్స్ లేవు, ట్రాక్సే ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీలో జోన్ ఏర్పాటు చేశారు. ఉత్తర రైల్వే జోన్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోవాలి సార్. ఓకే సార్. తూర్పు రైల్వే జోన్ కలకత్తా, పశ్చిమ రైల్వే జోన్ ముంబై, చివరి గేట్ ఉండడం చర్చి గేటు, మధ్య రైల్వే జోన్ ముంబై, ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఉత్తర రైల్వే జోన్ ఢిల్లీ, అవతల జోన్స్ అనేవి లేవు, గుర్తుపెట్టుకోవాలి. ఇటువైపు తీసుకుంటే చివరి ఏ రాష్ట్రం దక్షిణాన తమిళనాడు, దక్షిణ రైల్వే జోన్ తమిళనాడు, చెన్నై. నెక్స్ట్ వన్ మనకి ఇప్పుడు మరొక ఇటువైపు ఇలాగో లైన్ తీసుకుందాం సార్. నెక్స్ట్ వన్ ఇటువైపు ఇలాగో లైన్ తీసుకోవాలి. ఇలా తీసుకోగానే మనకు ప్రధానంగా ఈజీగా మరొక 4 రైల్వే జోన్స్ నేర్చుకోవచ్చు. ఇటువైపు తీసుకోండి సార్. ఇటువైపు తీసుకుంటే ఇది నైరుతి రైల్వే జోను, ఇటు తీసుకుంటే దీనికి ఆపోజిట్ ఈశాన్య రైల్వే జోన్. అదే విధంగా తీసుకుంటే ఇటువైపు తీసుకోవాలి, నైరుతి, ఈశాన్య. నెక్స్ట్ వన్ తీసుకుంటే వాయువ్య రైల్వే జోన్, అదేవిధంగా తీసుకుంటే ఆగ్నేయ రైల్వే జోన్. చూసుకోండి, ఇక్కడ నైరుతి రైల్వే జోన్ ఎక్కడ ఉందని క్లియర్గా ఎల్లో కలర్ స్టేట్ ఏది? కర్ణాటక. కాబట్టి కర్ణాటకలో నైరుతి రైల్వే జోన్ ఉంది, ఈజీ చెప్పవచ్చు. మరి అటువైపు తీసుకుంటే ఈశాన్య రైల్వే జోన్ ఎక్కడ ఉంది? ప్యూర్గా ఉత్తరప్రదేశ్లో ఉంది లైన్, ఇక్కడ యూపీలో ఉంది ఈశాన్య రైల్వే జోన్. అదేవిధంగా వాయువ్య రైల్వే జోన్ ఎక్కడ ఉంది సార్? రాజస్థాన్లో ఉంది, ఈజీ చెప్పొచ్చు. ఈ 3 ఈజీ చెప్పొచ్చు. ఈ 3 ఒకసారి చూద్దాం. ఇక్కడ వాయువ్య రైల్వే జోన్ రాజస్థాన్లో ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇదిగోండి సార్, జైపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వాయువ్య రైల్వే జోన్ రాజస్థాన్లో ఎక్కడ ఏర్పాటు చేశారంటే జైపూర్లో ఏర్పాటు చేశారు. మరి అదే విధంగా తీసుకుంటే ఈ 2 చూద్దాం, తర్వాత ఆగ్నేయం మాట్లాడదాం. మరి నైరుతి రైల్వే జోన్ ఎక్కడంటే కర్ణాటకలోని హుబ్లీలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. కర్ణాటకలో ఎక్కడంటే హుబ్లీ. కర్ణాటక స్టేట్ గుర్తుంటే చాలు ఆన్సర్ అనేది ఈజీ ఇండికేట్ చేయొచ్చు. అదేవిధంగా ఈశాన్య రైల్వే జోన్ ఎక్కడంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సార్. గోరఖ్పూర్లో ఈశాన్య రైల్వే జోన్ ఏర్పాటు చేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఇప్పుడు ఇవి ఈజీ చెప్పొచ్చు, మీ 3 ఈజీ చెప్పారు. ఆ లైన్ పెట్టి వెళ్ళిందో చివరి ప్రాంతం మనం తీసుకోవాలి. ఓకే, నైరుతి అంటే చివరి కర్ణాటక, ఈ లైన్ ప్రకారం. ఇటుపక్క తీసుకుంటే ఈశాన్యం అంటే క్లియర్గా ఉత్తరప్రదేశ్, ఇటు వాయువ్యం అంటే అదేవిధంగా రాజస్థాన్ అన్నారు. మరి ఆగ్నేయం అంటే ఎలా చెప్పాలి సార్ అంటాం. ఆగ్నేయం అంటే ఎలా చెప్పాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆగ్నేయం అంటే ఎలా చెప్పాలి సార్ అంటే ఇప్పుడు ఒకసారి చూడు, ఆగ్నేయ రైల్వే జోన్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవ్వలేదంటే ఎవరికి ఇవ్వాలి? ఒడిశా వాడికి ఇవ్వాలి, అది నిరుపాద రాష్ట్రము. లోక్సభ రాజ్యసభ పరంగా అన్నిటికీ పరంగా ఆంధ్రప్రదేశ్ కంటే వెనకబడే ఉంది. మరి వాళ్ళకి ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారు సార్? లాగేశారు సార్, వెస్ట్ బెంగాల్. అసలు ఒక ఆగ్నేయానికి ఒక తూర్పుకి పూర్తిగా సంబంధం లేదు.
ఆగ్నేయానికి తూర్పుకి పూర్తిగా సంబంధం లేదు. సంబంధం లేకపోయినా వాళ్ళు లాగేశారంటే ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం అది. ఈరోజు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ అనేది. రోడ్డెక్కేస్తారు అవసరం మీద. కేరళ ఎలాగో వెస్ట్ బెంగాల్ ఎలాగో. అందుకే రైల్వే జోన్ వాళ్ళు లాగేశారు. లోక్సభ స్థానాలు మన పరంగా చూసుకునే ఓటం ఎక్కువ ఉన్నాయి. రాజ్యసభ సీట్స్ మన పరంగా ఎక్కువ ఉన్నాయి. పార్లమెంట్లో క్యాపబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి జోన్ ఎవరు లాగేశారు సార్ అంటే వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఆగ్నేయ రైల్వే జోన్ ఎక్కడ ఉంది సార్ అంటే వెస్ట్ బెంగాల్లో మళ్ళీ కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆగ్నేయ రైల్వే జోన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, ఈ విధంగా మన ఇంటికి రైల్వే జోన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇటుపక్క ఇప్పుడు ఒక 5 చెప్పాను, ఇటుపక్క 4 చెప్పాను, 9 అయ్యాయి. మరొక 9 కావాలి. ఇప్పుడు రైల్వే శాఖ వారు ఏం చేశారంటే ఇది దక్షిణ, ఇది మధ్య, ఆ రెండింటిని మనం మెర్జ్ చేస్తే దక్షిణ మధ్య రైల్వే జోన్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. దక్షిణ మధ్య రైల్వే జోన్ అంటే ఇక్కడ దక్షిణ అంటే తమిళనాడు, మధ్య అంటే మహారాష్ట్ర. ఆ మధ్యలో స్టేట్ ఉంటే రైల్వే జోన్ని ఏర్పాటు చేస్తారు, లేకపోతే గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయలేదు, ఆ పేరు పెట్టలేరు కూడాను. ఇది దక్షిణ తమిళనాడు, ఈ మధ్య మహారాష్ట్ర, మధ్యలో స్టేట్ ప్యూర్గా ఉంది. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తు రావాలి. ఓల్డ్ మ్యాప్ అంటే 2014 జూన్ 2కు ముందు మనం ఆలోచించాలి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని మనకు గుర్తొస్తుంది. అప్పుడే దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ సార్ అంటే సికింద్రాబాద్. దక్షిణ మధ్య రైల్వే జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్. ఏ ఆంధ్రప్రదేశ్ సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఈరోజు అది తెలంగాణలో సికింద్రాబాద్ కావచ్చు, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్. ఎందుకు? ఆ జోన్ అనేది 1966 అక్టోబర్ 2 ఏర్పడింది. అలాగే మనం ఆలోచించాలి. ఈరోజు తెలంగాణకి వెళ్ళిపోయింది అది, తెలంగాణలో సికింద్రాబాద్, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సికింద్రాబాద్. ఆ విధంగా ఆలోచించాలి. నెక్స్ట్ వన్ ఇది తీసుకోండి సార్, ఉత్తర మధ్య రైల్వే జోన్. ఉత్తర అనగానే మనకి ఢిల్లీ, మధ్య అంటే మహారాష్ట్ర. ఎలాగో రైల్వే శాఖ వారు జోన్ ఇండికేట్ చేశారంటే ఉత్తర మధ్య రైల్వే జోన్ ప్యూర్గా ఎవరికి ఇవ్వాలి? మధ్యప్రదేశ్ వాడికి ఇవ్వాలి. కానీ మధ్యప్రదేశ్కి ఇవ్వకుండా ఉత్తర మధ్యలో ఉత్తర అని పేరు ఉంది, అలా గుర్తుపెట్టుకో, ఉత్తరప్రదేశ్కి ఇచ్చేసారు. ఇలా చూడండి, ఇలా టచ్ అయ్యి ఉంది లైట్గా. అంటే ఉత్తర మధ్య రైల్వే జోన్ ఎవరికి ఇచ్చారంటే ఉత్తరప్రదేశ్. ఉత్తర మధ్య రైల్వే జోన్ ఉత్తరప్రదేశ్లో ఎక్కడ సార్ దీన్ని హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేశారంటే అలహాబాద్. ఈరోజు అలహాబాద్కు పేరు మారిపోయింది, ప్రయోగరాజ్గా పేరు మార్చడం జరిగింది. కుంభమేళ ఉత్సవాలు కూడా ఇక్కడ జరుపుకుంటారు. కానీ ఉత్తర మధ్య రైల్వే జోన్ ఉత్తరప్రదేశ్. ఎక్కడ సార్? అలహాబాద్. చూడు, మ్యాప్ను మనం ఇండికేట్ చేసి మ్యాప్ పరంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపు చూడండి సార్, ఇది పశ్చిమ, ఇది మధ్య. పశ్చిమ మధ్య రైల్వే జోన్. పశ్చిమ అంటే మహారాష్ట్ర అన్నారు, ముంబై అని. మధ్య అంటే మహారాష్ట్ర అన్నారు, ముంబై అని. మరి ఆ మధ్యలో ఒక స్టేట్ క్లియర్ కనిపిస్తుంది ఎల్లో కలర్లోని, ఆ స్టేటే మధ్యప్రదేశ్ సార్. పశ్చిమ మధ్య రైల్వే జోన్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, జబల్పూర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జబల్పూర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది, జబల్పూర్ అని. నెక్స్ట్ మనం ఇటువైపు చూసుకుంటే ఇది తూర్పు, ఇది మధ్య. మరి తూర్పు మధ్య రైల్వే జోన్, తూర్పు అంటే వెస్ట్ బెంగాల్, మధ్య అంటే మహారాష్ట్ర. ఈ మధ్యలో స్టేట్ ఏముందా? ఉంది సార్. ఏది ఉంది సార్? ఛత్తీస్గఢ్ ఒకటి ఉంది. ఛత్తీస్గఢ్ ఎప్పుడు ఏర్పడింది? 2000 నవంబర్ 1. దాని బిఫోర్ మనం ఆలోచించాలి. బట్ 2000 నవంబర్ 1కి ముందు ఆలోచించితే ఇదంతా మధ్యప్రదేశ్ స్టేటే అంటే ఛత్తీస్గఢ్ లేదని ఆలోచించు. లేదని ఆలోచించినప్పుడు ఆల్రెడీ ఒక మధ్యప్రదేశ్కి ఒక జోన్ ఉంది. ఇప్పుడే చెప్పాను, పశ్చిమ మధ్య రైల్వే జోన్ మధ్యప్రదేశ్లో జబల్పూర్ అని. కాబట్టి ఇదంతా ఎల్లో కలర్ స్టేట్ అని అనుకుంటే ఈ లైన్ ఇలాగ వెళ్తున్నప్పుడు ఒడిస్సా వాడికి ప్రియారిటీ ఇవ్వాలి. ఒడిస్సా వాడికి ప్రియారిటీ ఎప్పుడు? 2000 నవంబర్ 1కి ముందు నువ్వు ఆలోచించాలి. అప్పుడు ఇదంతా ఛత్తీస్గఢే. అప్పుడు ఒడిస్సా వాడికి ప్రియారిటీ ఇవ్వాలి. ఏది? తూర్పు మధ్య రైల్వే జోన్. ఒడిస్సాకి ప్రియారిటీ ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఎవరికి ప్రియారిటీ ఇచ్చింది సార్? ఈ పైన లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటాడు సార్, ఒక ఆయన, మీ అందరూ తెలిసిందే. ఎందుకంటే భారతదేశంలోని రైల్వే బడ్జెట్ను ఎక్కువ సార్లు ప్రవేశపెట్టింది బాబు జగజ్జీవన్ రామ్ 7 సార్లు రైల్వే బడ్జెట్ను. తర్వాత నిర్మలా సీతారామన్ 7 సార్లు సార్. తర్వాత ఈ లాలూ ప్రసాద్ యాదవ్ 6 సార్లు. కాబట్టి రైల్వే బడ్జెట్ని ఎక్కువ సార్లు ప్రవేశపెట్టింది వీళ్ళ ముగ్గురే. బాబు జగజ్జీవన్ రామ్ ఫస్ట్, అంటే ఎక్కువ సార్లు ప్రవేశపెట్టినలో ఫస్ట్ పర్సన్ 7 సార్లు. సెకండ్ పర్సన్ మీకు తెలిసిందే నిర్మలా సీతారామన్, ప్రజెంటు భారతదేశానికి ఒక మినిస్టర్గా ఉన్నారు, ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నారు ఆవిడ. తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్. అటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ జోన్ని ఒడిస్సా వాడికి ఎలాగిస్తాడు సార్? ఎవరు? నిరుపేద రాష్ట్రం, వెనుకబడిన రాష్ట్రం. ఇదంతా ఒకే స్టేట్, 2000కి ముందు ఆలోచించాలి. కాబట్టి తూర్పు మధ్య రైల్వే జోన్ వీడు లాగిస్తాడు. ఎవడు? బీహార్ వాడు. ఇదంతా బీహారే. అప్పుడు జార్ఖండ్ లేదు సార్, బీహార్. బీహార్లో ఎక్కడ ఏర్పాటు చేశారు? హాజీపూర్. గుర్తుపెట్టుకో,
బీహార్లో ఏ పూర్ సార్? హజీపూర్లో ఏర్పాటు చేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇలాగా నెక్స్ట్ వన్ మన మిగిలిన జోన్స్ ఏంటి సార్ ఒకసారి చూద్దాం. ఇది వాయువ్య మధ్య రైల్వే జోన్. ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటే ఆ వాయువ్యకి ఈ మధ్యలో ఒక స్టేట్ ఉండాలి. ఆల్రెడీ రాజస్థాన్లో ఒక జోన్ ఉంది, మధ్యప్రదేశ్లో ఒక జోన్ ఉంది, మహారాష్ట్రలో ఒక జోన్ ఉంది, కొత్తగా స్టేట్ లేదు. కాబట్టి వాయువ్య మధ్య రైల్వే జోన్ ఆ పేరుతో జోన్ లేదు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ నైరుతి మధ్య రైల్వే జోన్. అదేంటి సార్? నైరుతి మధ్య రైల్వే జోన్ కూడా సేమ్. ఇదిగోండి సార్ కర్ణాటక, ఇదిగోండి సార్ మహారాష్ట్ర, మధ్యలో కొత్త స్టేట్ లేదు కనుక నైరుతి మధ్య రైల్వే జోన్ అనే పేరుతో రైల్వే శాఖ జోన్ని ఏర్పాటు చేయలేదు, గుర్తుపెట్టుకో. స్టేట్ ఉండాలి సార్. ఇప్పుడు చెప్తాను చూడండి సార్. ఆగ్నేయ మధ్య రైల్వే జోన్, మన గ్రూప్ 2 అడిగాడు సార్ ఇదే క్వశ్చన్. ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదని. ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ అంటే ఆగ్నేయం అంటే ఇటువైపు ఆంధ్రప్రదేశ్ ఉంది సార్, అటువైపు మహారాష్ట్ర ఉంది, మధ్యలో స్టేట్ కావాలి. ఇదంటే సార్ మధ్యలో స్టేట్ కావాలంటే ఈ స్టేట్ కొత్తగా ఒక స్టేట్ ఏర్పడింది. ఇప్పుడు 2000 నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది సార్ వాజ్పేయి గవర్నమెంట్ టైంలోని. కాబట్టి మధ్యలో స్టేట్ ఉంది కాబట్టి ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడు సార్? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే బిలాస్పూర్. ఏ పూరు? బిలాస్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్లో బిలాస్పూర్. ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ ఛత్తీస్గఢ్ ఇన్ బిలాస్పూర్ గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ వన్ మనకి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈశాన్య మధ్య రైల్వే జోన్. ఈశాన్యం అనగానే ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్, ఇదిగోండి మహారాష్ట్ర. సార్ మధ్యలో కొత్తగా రైల్వే జోన్ లేని రాష్ట్రం ఉందంటే లేదు. గవర్నమెంట్ ఏం చేసింది? ఈశాన్య మధ్య రైల్వే జోన్ ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన పెద్ద రాష్ట్రమైన అస్సాం ప్రయారిటీ ఇచ్చింది. కాబట్టి ఈశాన్య మధ్య రైల్వే జోన్ ఎక్కడ ఉంది సార్ అంటే అస్సాంలో ఉంది. అస్సాంలోని గౌహతి. ఆప్షన్లో గౌహతి లేకపోతే మాలిగావ్ ఏదైనా ఇవ్వచ్చు. ఏపీఎస్సీకి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, గుర్తుపెట్టుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్ చూస్తే బిట్ మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈశాన్య మధ్య రైల్వే జోన్ అంటే ఎక్కడ ఉంది సార్? అస్సాంలోని గౌహతి. ఆప్షన్లో లేకపోతే మాలిగావ్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సార్ మనకి 2 రైల్వే జోన్స్ మిగిలాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒకటోది ఈస్ట్ కోస్ట్ అంటాం, అంటే తూర్పు కోస్తా రైల్వే జోన్. భువనేశ్వర్ అందరికీ తెలుసు. తూర్పు కోస్తా రైల్వే జోన్ అంటాం. తూర్పు కోస్తా రైల్వే జోన్ ఎక్కడ ఉంది సార్? భువనేశ్వర్లో ఉంది. మరి భువనేశ్వర్ ఎలాగ పేరు వచ్చింది సార్? ఇదిగోండి, తూర్పు అంటే ప్యూర్గా ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్, అందుకే తూర్పు రైల్వే జోన్ వెస్ట్ బెంగాల్ అండ్ కోల్కతా అన్నాను. తర్వాత సెకండ్ ఇప్పుడు గోస్ టు ప్రేయర్ అంటే ఒడిస్సా. కాబట్టి తూర్పు అంటే ఇదిగోండి ఒడిస్సా తూర్పున ఉంది, తూర్పు అని పెట్టాడు రైల్వే శాఖ. నెక్స్ట్ వన్ కోస్తా ఎందుకు పెట్టాడు సార్? ఒడిస్సా ఓడికి విశాఖపట్నం వరకు, విశాఖపట్నంలో వాల్తేర్ వరకు హక్కులు ఉన్నాయి. అందుకే మన ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతానికి ఒక పేరు ఉంది, అదే కోస్తా తీరము లేదా సర్కారు తీరం అంటాం. కాబట్టి అందుకే తీర ప్రాంతాన్ని పేరు టచ్ చేశారు. వాడికి ఎందుకు? ఒడిస్సా వాడికి వాల్తేరు వరకు హక్కులు ఉన్నాయి కాబట్టి తూర్పు కోస్తా రైల్వే జోన్ ఎక్కడ ఉంది సార్ అంటే భువనేశ్వర్. సార్ ఇప్పుడు లాస్ట్ రైల్వే జోన్ 18వ రైల్వే జోన్ మిగిలింది. అది 2019లో ఏర్పాటు చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఆ 18వ రైల్వే జోనే గవర్నమెంట్ మనకి అనౌన్స్మెంట్ చేసింది. రామ్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు పార్లమెంట్లో ప్రస్తావన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రం, ఒక జోన్ అనేది ఏర్పాటు చేయాలి. రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్కి ఎన్నోసార్లు కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సురేష్ ప్రభు టైంలోని రైల్వే శాఖ మినిస్టర్గా సురేష్ ప్రభు ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ని ప్రకటించారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే రైల్వే జోన్ని ప్రకటించడం అనేది సిద్ధమైంది. ఎందుకంటే అప్పుడే సురేష్ ప్రభు ఉన్నాడు కాబట్టి. ఈరోజు అది అమల్లోకి వచ్చింది. 2019లో అనౌన్స్మెంట్ చేశారు. భారతదేశానికి 18వ రైల్వే జోన్ ఏంటి సార్ అంటే మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం డివిజన్ కింద ఇవ్వడం జరిగింది. ఆ 18వ రైల్వే జోన్కి ఎలా పేరు పెట్టారు? ఇది సౌత్ ఇండియా అంటే దక్షిణ అని అర్థం. సౌత్ ఇండియా ఇది దక్షిణ. ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతం పేరేంటి సార్? కోస్తా. ఇక్కడ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని పేరు పెట్టారు విశాఖపట్నం కేంద్రం కింద. ఈ గుంతకల్లు, విజయవాడ ఇవన్నీ కలుపుకుంటూ. కాబట్టి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏదంటే దక్షిణ అంటే సౌత్ ఇండియాలో ఆంధ్ర ఉంది, తీర ప్రాంతం పేరు కోస్తా, కాబట్టి దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఇవి 18 రైల్వే జోన్. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఇప్పుడు మనకి ఎగ్జామినర్ ఎలాగ అడుగుతారంటే డైరెక్ట్గా అడిగి వచ్చి క్రింది వాళ్ళలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏ రాష్ట్రంలో ఉంది, లేకపోతే ఈ క్రింది వాళ్ళలోని తూర్పు కోస్తా రైల్వే జోన్ ఏ రాష్ట్రంలో ఉంది,
లేకపోతే ఈ క్రింది వాళ్ళలోని సౌత్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ఏది, లేకపోతే దక్షిణ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం మీద అడగచ్చు. ఈ వెర్షన్ మారింది గుర్తుపెట్టుకోండి. రైల్వే కూడా ఏ విధంగా అడుగుతున్నాడు సార్ అంటే ఎన్టీపీసీ అండ్ రకరకాల ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్లోని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ఏదంటాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన రైల్వే జోను 1951 ఏప్రిల్ 14న ఏర్పాటు చేశారు సార్. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మద్రాస్ రైల్వే జోన్, దాన్ని మనం చెన్నైగా మనం పిలుస్తున్నాము. ఇది ఫస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియా సార్. మరి అదే సమయంలోని మరొక 1951 నవంబర్ 5న మరొక 2 రైల్వే జోన్స్ ఏర్పడ్డాయి సార్. ఆ 2 రైల్వే జోన్స్ ఒకసారి చూసుకుంటే ముంబై అండ్ ముంబై. అంటే పశ్చిమ రైల్వే జోన్ ముంబైలో చిచ్చుగేడు వద్ద ఉందని ఇందాక మనం మాట్లాడాం. మధ్య రైల్వే జోన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ వద్ద అని చెప్పాను. ఆ 2 రైల్వే జోన్స్ కూడా 1951 ఏర్పాటు చేశారు. అంటే 1951లో భారతదేశంలోని 3 రైల్వే జోన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని మనం గమనించాలి. దీని తర్వాత 1951 తర్వాత ఇదే డేట్స్ చూసుకోండి సార్, 1 ఇయర్ కలపండి. భారతదేశానికి మొదటి రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటు చేశారో దానికి 1 ఇయర్ కలిపితే 1952 ఏప్రిల్ 14 వస్తుంది. ఇలాగ మనం మ్యాప్ తీసుకుంటే సార్ 1952 ఏప్రిల్ 14 అని నేను రాశాను సార్. ఇప్పుడు చూడండి సార్, 1952 ఏప్రిల్ 14న 3 రైల్వే జోన్స్ ఏర్పడ్డాయి. 3 రైల్వే జోన్స్ ఏర్పడ్డాయి. ఎన్ని రైల్వే జోన్స్ అంటే 3 రైల్వే జోన్స్ ఏర్పడ్డాయి. ఏంటి సార్ 3 రైల్వే జోన్స్? ఇది ఒక రైల్వే జోన్ సార్. అదే ఉత్తర రైల్వే జోన్ ఢిల్లీ. ఉత్తర రైల్వే జోన్ ఢిల్లీ ఎప్పుడు ఏర్పడిందంటే 1952 ఏప్రిల్ 14. తర్వాత ఇదొక రైల్వే జోన్ సార్. ఈ రైల్వే జోన్ అంటే సార్ ఈశాన్య రైల్వే జోన్ గోరఖ్పూర్. ఈశాన్య రైల్వే జోన్ గోరఖ్పూర్. నెక్స్ట్ వన్ ఎక్కడ ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేశారు సార్, అదే తూర్పు రైల్వే జోన్. తూర్పు రైల్వే జోన్. తూర్పు రైల్వే జోన్ ప్యూర్గా వెస్ట్ బెంగాల్లో ఉన్న కోల్కతా. ప్యూర్గా తూర్పు సైడ్ వెస్ట్ బెంగాల్ ఉంది కాబట్టి కోల్కతా. ఈ మూడింటిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1952 ఏప్రిల్ 14. తర్వాత సార్ భారతదేశంలోని వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం మాట్లాడుకుంటే భారతదేశంలోని దక్షిణ మధ్య రైల్వే జోన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? దక్షిణ మధ్య రైల్వే జోన్. ఈ దక్షిణ మధ్య రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1966. గమనించాలి సార్, 1966 అక్టోబర్ 2న మన దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సికింద్రాబాద్. వెరీ 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 ఇంపార్టెంట్. దక్షిణ మధ్య రైల్వే జోన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ భారతదేశంలోని ఒకేసారి 5 రైల్వే జోన్స్ ఏర్పాటు చేశారు సార్. ఒకేసారి 5 రైల్వే జోన్స్ ఈ మ్యాప్లో మనం ఒకసారి చూసుకుంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒడిస్సా రాష్ట్రం సార్. ఒడిస్సాలో ఒక రైల్వే జోన్ ఉంది. ఒకేసారి 5 రైల్వే జోన్స్ ఎప్పుడు? 2003 ఏప్రిల్ 1 సార్. 2003 ఏప్రిల్ 1న ఒకేసారి 5 రైల్వే జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 రైల్వే జోన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒడిస్సాలో ఒక రైల్వే జోన్ ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా సేమ్ ఒక రైల్వే జోనే ఉంది ఛత్తీస్గఢ్లోని. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా సేమ్ ఒక రైల్వే జోన్ ఉంది కర్ణాటక రాష్ట్రంలోని. అదేవిధంగా తీసుకుంటే ఇటువైపు సార్ కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక రైల్వే జోన్ ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పడని చెప్పాం. రిమైనింగ్ ఈ సెంట్రల్ జైలు అలహాబాద్లో ఒక రైల్వే జోన్ ఉంది. అంటే భారతదేశంలో 2003 ఏప్రిల్ 1న 5 రైల్వే జోన్స్ ఏర్పడ్డాయి. ఏంటి సార్? ఒడిస్సా రాష్ట్రంలోని ఉన్న రైల్వే జోన్ ఏర్పడింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న రైల్వే జోన్ తూర్పు కోస్తా రైల్వే జోన్ భువనేశ్వర్. రెండవది ఛత్తీస్గఢ్లో ఉన్న రైల్వే జోన్ ఏర్పడింది. ఆ ఛత్తీస్గఢ్లో ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ ఛత్తీస్గఢ్లో బిలాస్పూర్లో ఉంది, అది ఏర్పడింది. మూడవది కర్ణాటకలో ఉన్న ఒక రైల్వే జోన్ ఏర్పడింది. కర్ణాటక అంటే నైరుతి రైల్వే జోన్, కర్ణాటకలో హుబ్లీ రైల్వే జోన్ అంటాం, అది ఏర్పడింది సార్. నాలుగవది మధ్యప్రదేశ్ అంటే ఈ పశ్చిమ మధ్య రైల్వే జోన్, వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే జోన్ అంటాం. ఈ పశ్చిమ మధ్య రైల్వే జోన్ జబల్పూర్లో ఉంది, అది ఏర్పడింది. ఐదవది మ్యాప్ చూడండి సార్ ఒకసారి. ఐదవది ఈ సెంటర్ అంటే ఉత్తర మధ్య రైల్వే జోన్ అలహాబాద్ కూడా 2003 ఏప్రిల్ 1 ఏర్పడింది. అంటే 5 రైల్వే జోన్స్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, దీని తర్వాత మరొక 2 రైల్వే జోన్స్ ఒకేసారి ఏర్పడ్డాయి సార్. ఆ 2 చివరిని పూర్లు అనేవి వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ బోర్డు రాస్తామో ఆ బోర్డులో అడిగే అవకాశం ఉంది.
2002 అక్టోబర్ 1న ఒక 2 రైల్వే జోన్స్ ఏర్పడ్డాయి సార్. 2 పూర్లో వస్తాయి. జైపూరు, హజీపూరు. జైపూర్ ఎక్కడ ఉందో చెప్పాను, హజీపూర్ ఎక్కడ ఉందో చెప్పాను. అంటే అర్థమైపోద్ది, వాయువ్య రైల్వే జోన్ జైపూర్ అని. నెక్స్ట్ వన్ తూర్పు మధ్య రైల్వే జోన్ హజీపూర్, బీహార్లో ఉంది. ఈ 2 కూడా ఎప్పుడు ఏర్పడ్డాయి సార్ అంటే 2002 అక్టోబర్ 1న ఏర్పడ్డాయని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇటువైపు వస్తే సార్ ఆగ్నేయ రైల్వే జోన్ ఎప్పుడు సార్ ఏర్పడిందంటే ఆగ్నేయ రైల్వే జోన్ మనకి 1955 ఆగస్టు 1వ తారీఖున ఏర్పడింది ఆగ్నేయ రైల్వే జోన్. ప్రీవియస్ ఆర్ఆర్బి బిట్ సార్ ఇది. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇది ఈశాన్యము, ఇది మధ్య. ఈశాన్య మధ్య రైల్వే జోన్ అంటే అస్సాంలో ఉన్న గౌహతి లేదా మాలిగావ్. ఈశాన్య మధ్య రైల్వే జోన్ కనబడుతుంది, ఈశాన్య మధ్య ఈ రైల్వే జోన్. ఈ ఈశాన్య మధ్య రైల్వే జోన్ 1958 జనవరి 15న ఏర్పడిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైల్వే జోన్స్ అందరూ చెప్తాం, ఏ రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా బోర్డు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం గమనించుకుంటే రైల్వే పరంగా వీటితో పాటు భారతదేశంలోని చిట్ట చివరి రైల్వే స్టేషన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి సార్? మరి భారతదేశంలో చిట్ట చివరి రైల్వే స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే చిట్ట చివరి ఏ రాష్ట్రాలు ఉన్నాయి అక్కడే. ఈజీ చెప్పొచ్చు. భారతదేశంలో చిట్ట చివరి రైల్వే జోన్స్ మాట్లాడాం. చిట్ట చివరి రైల్వే స్టేషన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూద్దాం సార్. చిట్ట చివరి రైల్వే స్టేషన్స్ ఇప్పుడు ఇండియా మ్యాప్ ఉంది అక్కడ మన ఎదురుగా. ఇండియా మ్యాప్లోని దక్షిణ దిక్కున ఉన్న చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఏదంటే దక్షిణ దిక్కున ఉన్న చివరి రాష్ట్రం ఏదో అదే ఆన్సర్. దక్షిణ దిక్కున ఉన్న చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఏదంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కన్యాకుమారి. వెరీ 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 ఇంపార్టెంట్. దక్షిణ దిక్కున ఉన్న చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఏదంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కన్యాకుమారి. ఇది సౌత్ సైడ్ సార్ చివరి రైల్వే స్టేషన్, ఎందుకంటే 3 నగరాలు టచ్ అవుతాయి. మరి ఉత్తర వైపున ఉన్న చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఏదంటే జమ్మూ కాశ్మీర్ సార్. ఈ జమ్మూ కాశ్మీర్లోనే కలదు. ఈ జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ సార్ అంటే బారాములా. దీన్నే బారాములా అనొచ్చు, బారాముల్లా అనొచ్చు. ది డేంజరస్ లొకేషన్. ఊరి బారాముల్లా శ్రీనగర్ దగ్గర ఉంటాయి సార్, ఆ డాల్ లేక్ దగ్గర. కాబట్టి దక్షిణ సౌత్ సైడ్ లాస్ట్ రైల్వే స్టేషన్ ఏదంటే దక్షిణ వైపు అయితే కన్యాకుమారి అన్నాం, ఉత్తర వైపు చివరి రైల్వే స్టేషన్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న బారాముల్లా. ఇప్పుడు ఇటువైపు చూసుకుంటే వెస్టర్న్ డైరెక్షన్ పశ్చిమ దిక్కు వైపు ఉన్న చిట్ట చివరి రైల్వే స్టేషన్ పశ్చిమ దిక్కున ప్యూర్గా చివరి రాష్ట్రం గుజరాత్ అని మనకు కనిపిస్తుంది. రెండవది మహారాష్ట్ర. మరి పశ్చిమ దిక్కున ఉన్న చివరి రైల్వే స్టేషన్ ఈ గుజరాత్లోని ఎక్కడ కలదంటే భుజ్. ఎక్కడ సార్ అంటే భుజ్. ఈ భుజ్ సమీపంలో నలయా. భుజ్ సమీపంలో ఎక్కడంటే నలయా అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ 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 ఇంపార్టెంట్. మరి అటువైపు తీసుకుంటే తూర్పు వైపున ఉన్న చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తీన్స్ కియా లైన్. ఏంటి సార్? తీన్స్ కియో లైన్. ఈ లైన్లో ఉన్న లీడో అనే ఒక రైల్వే స్టేషన్ సార్, లీడో. ఇవి చిట్ట చివరి రైల్వే స్టేషన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో రైల్వే గేజ్స్ ఉన్నాయి సార్. లాస్ట్ ప్రీవియస్ పేపర్లో ఆర్ఆర్బిలో రకరకాల పేపర్లు అడిగాడు రైల్వే గేజ్. వెరీ 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 ఇంపార్టెంట్. రైల్వే గేజ్. గేజ్ అంటే ఏంటి సార్? 2 పట్టాల మధ్య డిస్టెన్స్నే గేజ్ అంటాం. 2 పట్టాల మధ్య వెడల్పునే గేజ్ అంటాం. మరి రైల్వే గేజ్ ఎన్ని ఉన్నాయి? ఒకటోది బ్రాడ్ గేజ్, రెండోది మీటర్ గేజ్. రెండోది సార్ మీటర్ గేజ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి, మీటర్ గేజ్. మూడోది నేరో గేజ్. నాలుగోది లైట్ నేరో గేజ్. నాలుగోది ఏంటి సార్ అంటే లైట్ నేరో గేజ్. ఐదోది స్టాండర్డ్ గేజ్. ఐదోది స్టాండర్డ్ గేజ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవి గేజ్ అంటే పట్టాల మధ్య డిస్టెన్స్ అన్నాం. బ్రాడ్ గేజ్, మీటర్ గేజు, నేరో గేజు, లైట్ నేరో గేజు, స్టాండర్డ్ గేజ్గా 5 గేజులుగా విభజించారు. బ్రాడ్ గేజ్ అనగానే 1.676 మీటర్లు పట్టాల మధ్య వెడల్పు. మీటర్ గేజ్ అంటే ఓన్లీ 1 మీటరే. నేరో గేజ్ అంటే 762 మీటర్లు. లైట్ నేరో గేజ్ అంటే 0.610 మీటర్స్.
స్టాండర్డ్ గేజ్ అంటే 1.5 మీటర్లని మనం గుర్తుపెట్టుకోవాలి డిస్టెన్స్. ఇవి డిస్టెన్సెస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ గేజ్ ఎందుకు ఉపయోగిస్తారు? భారతదేశంలో 90% ట్రైన్స్ ఏ గేజ్లో నడుస్తున్నాయంటే బ్రాడ్ గేజ్లోనే. ప్రజెంట్ మీటర్ గేజ్ అనేది దీనిలోకి విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా నేరో గేజ్ అనగానే ప్రధానంగా గుర్తు రావాలి, పర్వత ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల్లోని ఈ గేజ్ను ఉపయోగిస్తున్నారు. నేరో గేజ్ అనేది గుర్తుపెట్టుకో. లైట్ నేరో గేజ్ అంటే మనకి సింగరేణి వంటి బొగ్గు గొర్రెలు ఏవైతే ఉన్నాయో టైట్గా ఉన్న ప్రాంతాలు, ఆ సింగరేణి బొగ్గు క్యాలరీస్లో బొగ్గు ఆ గనులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు లైట్ నేరో గేజ్. స్టాండర్డ్ గేజ్ అనగానే గుర్తుపెట్టుకోవాలి, బుల్లెట్ ట్రైన్స్ కోసం, మెట్రో ట్రైన్స్ కోసం ఉపయోగిస్తున్నారు స్టాండర్డ్ గేజ్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా 1814 సార్, 1814 అనగానే మనకు గుర్తు రావాలి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రైలు ఇంజిన్ కొనుక్కున్న వ్యక్తి ఎవరంటే జార్జ్ స్టీఫెన్సన్. జార్జ్ స్టీఫెన్సన్ ఇతను ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రైలు ఇంజిన్ కొనుక్కున్నాడని మనం గమనించాలి సార్. తర్వాత 1825 సెప్టెంబర్ 25 సార్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తొలి పాసెంజర్ రైలును ఇంగ్లాండ్ దేశంలో నడిపారు. ఎక్కడ సార్ అంటే ఇంగ్లాండ్ దేశంలో నడిపారు. స్టాక్టన్ టు డార్లింగ్టన్ మధ్య. ఏ రెండు స్టేషన్లు అంటే స్టాక్టన్ టు డార్లింగ్టన్. ఈ స్టాక్టన్ టు డార్లింగ్టన్ అనే రెండు స్టేషన్ల మధ్య నడపడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. నెక్స్ట్ వన్ తీసుకుంటే 1830లోని ప్రపంచంలోనే రెండవ పాసెంజర్ రైలును ఇదే ఇంగ్లాండ్ దేశంలో నడిపారు. లివర్పూల్ టు మాంచెస్టర్. ఈ లివర్పూల్ టు మాంచెస్టర్ మధ్య నడిపారని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఇదే 1830 సెప్టెంబర్ 15 ఒక ప్రమాదం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రైలు చక్రాల కింద పడి మరణించిన వ్యక్తి ఎవరంటే బ్రిటన్ ఎంపీ. ఎక్కుతున్నప్పుడు ఆయన జారిపోవడం జరిగింది. ఫస్ట్ రైలు ప్రమాదం ఇదే ప్రపంచంలోని. కాబట్టి చనిపోయిన వ్యక్తి ఎవరు సార్ అంటే విలియం అస్కిన్సన్ క్రికెటరు విలియం అస్కిన్సన్. కాబట్టి విలియం అస్కిన్సన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ 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 ఇంపార్టెంట్. విలియం అస్కిన్సన్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం తీసుకుంటే 1851 డిసెంబర్ 22 సార్, భారతదేశంలోని తొలి గూడ్స్ రైలు ప్రారంభం. మన ఇండియాలో తీసుకుంటే సార్, భారత్లోనే తొలి గూడ్స్ రైలు నడిచింది. ఎక్కడ సార్ అంటే ఉత్తరాఖండ్లో ఎక్కడ సార్ అంటే రూర్కీ. సార్ రూర్కీలో ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో ఉంది. అక్కడ జర్మనీ సహకారంతో ఐరన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు, అది వేరు. ఇది రూర్కీ అండ్ ఉత్తరాఖండ్లో ఉంది. ఫస్ట్ గూడ్స్ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత మీ అందరికీ తెలిసిందే 1853 ఏప్రిల్ 16 భారతదేశంలోని మొట్టమొదటిసారిగా తొలి పాసెంజర్ రైలును మహారాష్ట్రలోని ఎక్కడ సార్ అంటే మహారాష్ట్రలోని ముంబాయి టు థానే. ఈ ముంబాయి టు థానే అనే రెండు నగరాల మధ్య నడిపారు తొలి పాసెంజర్ రైలు. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే డల్హౌసీని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటాం. ఈ ట్రైన్ 34 కిలోమీటర్ల దూరం నడిచింది సార్. ఈ ట్రైన్ అనేది 14 కోచ్ కలవు, 400 మంది కూర్చోవచ్చు. ఇది భారతదేశంలో తొలి పాసెంజర్ రైలుగా మనం చెప్పుకోవచ్చు.